స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ పెద్దలకు మరియు పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పార్టీ ఏదైతే బాధ్యతలు మాకు అప్పచెప్తుందో దానిని తూచా తప్పకుండా పాటిస్తామని, పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉండి కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నా ముందుండి నడపడానికి పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా పాటించి పార్టీ పటిష్టత కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డోళ్ళకు ఫలితం ఉండడానికి నిదర్శనమే నేను. మొన్న జనరల్ ఎలక్షన్ లా కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ జాయిన్ అయింది నేనే యాజ్ వైస్ చైర్మన్ గా. దాన్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి మాకు చైర్మన్ పదవి ఇచ్చింది. దాంతో పాటు పార్టీలో నాకు కూడా మంచి సముచిత స్థానం కల్పించినటువంటి పార్టీకి, పార్టీ పెద్దలకు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ వర్గ పోటాలతో మీకు పోస్ట్ వస్తుంది గ్యారెంటీ ఉన్నదా? పార్టీ హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో అదే తుది నిర్ణయం. అది ఏదైనా సరే పార్టీ లైనప్ దాటి పోయేటువంటి పరిస్థితి ఎవరికి కూడా ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది పది చెట్టు, మేము అందరం కూడా పది చెట్టు కింద ఉన్నోళ్ళమే. ఖచ్చితంగా దాని నీడలనే పనిచేస్తాము. పార్టీ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తాము. దాంట్లో ఎటువంటిది కూడా లేదు. అందరం కూడా సమిష్టిగా కష్టపడతాము. లోకల్ బాడీస్ ఏవైనా సరే, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ హైకమాండ్ నిర్ణయం మేరకు ముందుకు పోతాము. ఖచ్చితంగా గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 16 మంది నుంచి ఒక మైనార్టీకి ఒక్కడికి కూడా పోస్ట్ మినిస్ట్రీ పోస్ట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు మైనార్టీస్ కాంగ్రెస్ నుంచి దూరం అవుతుంది అంటున్నారు. అన్న ఇచ్చేసాన మర్చిపోతుంది. ఇంకా 16 మందికి 13 మాత్రమే భర్తీ చేసినాము. ఇంకా 3 పెండింగ్ ఉన్నాయి. దాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి 3 అభ్యర్థులకు టికెట్ ఇచ్చింది. 3 అభ్యర్థులు కూడా అప్పచెప్పాలి. కాబట్టి కొన్ని పార్టీ సిద్ధాంతాల మేరకు ఏంటంటే వాళ్ళు క్యాల్కులేషన్ చేస్తున్నారు. మొన్న మనం చూసుకుంటే ఇలియాస్ అన్న విషయాన్ని చెప్తున్నాను. స్టేట్ చైర్మన్లు గతంలో కూల్చుకుంటే బిఆర్ఎస్ పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీల మైనార్టీలకే ఎక్కువ మొత్తంలో స్టేట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మీకు వక్బోర్డు కానీ, ఉర్దూ కానీ, ఇవి కాకుండా కొన్ని మైనార్టీలకు కాకుండా మెజార్టీ పీపుల్ ఇచ్చేటువంటి గ్రంథాలయ చైర్మన్ కూడా కానీ, సిబ్లింగ్స్ కానీ, ఇలా మనం చూసుకుంటే దాదాపు వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ శాతం చైర్మన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాంతో పాటు ఫస్ట్ దఫా ఎమ్మెల్సీలో కూడా కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చింది. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ సలహాదారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏమున్నది 100కు 100% మైనార్టీలకు న్యాయం చేసే విషయంలో పార్టీ ముందంజలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వారితో కూడా పార్టీ హైకమాండ్ వారి యొక్క ఆలోచనలు మరియు రాష్ట్రం యొక్క పరిస్థితులు నిర్వహించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మైనార్టీస్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయిపోతుంది. వాళ్ళకి ఎట్లా అన్న స్టేట్ ఉన్న చైర్మన్లనే జనరల్ నుంచి చైర్మన్ కూడా మైనార్టీకి ఇచ్చినాం. 6 మందికి ఇచ్చినాం. మన నిజామాబాద్ తయారు బ్యాంక్ ఇచ్చినాం. అట్లా నాకు ఇబ్బంది లేదన్న. స్టేట్ క్యాబినెట్ లో కూడా ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ఇంకా 3 ఇళ్లలో కూడా మైనార్టీకి 100% వస్తుంది. దాంట్లో ఎటువంటి సందర్భం లేదు. పార్టీ కార్యక్రమాలు ఏది ఉన్నా గ్రామ స్థాయి నుండి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు అందరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తాము. ఏ కార్యక్రమం ఉన్నా సమిష్టిగా తీసుకుంటాము. నేను గత 1980లో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ బిగ్గు మండలం లోపల నేను యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్నికైనా. ఆ తర్వాత 7 సంవత్సరాలు బిగ్గు మండల కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడున్నా. ఆ తర్వాత జిల్లా లోపల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 6 సంవత్సరాలున్నా. ఆ తర్వాత తిరిగి మళ్ళీ మండల కాంగ్రెస్ బిగ్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 7 సంవత్సరాలున్నా. ఆ తర్వాత మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షబీర్ అన్న గారు
అధ్యక్షులైన నాకు జిల్లా ఉపాధ్యక్షులు నియమించారు. ఆ తర్వాత 2005లో నాకు కాంగ్రెస్ పార్టీ పోరులో వచ్చిన తర్వాత ఈ కామారెడ్డి లోపల గాయత్రీశ్వర్ కేఎన్ డెవలప్మెంట్ చైర్మన్ గా అన్నాను షబీర్ అన్న గారి ఆధ్వర్యంలో 9 సంవత్సరాలుగా చైర్మన్ ఉన్నా. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్రంలో కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు ఏదైతే మన షబీర్ అన్న, రేవంత్ అన్న, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రధాన కార్యదర్శిగా జనం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా నేను గత 85 నుంచి దాదాపుగా 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తూ అన్ని రకాల పార్టీకి అండగా ఉండి పనిచేస్తున్నాను. దాన్ని దృష్టిలో ఈరోజు మన షబీర్ అన్న గారు ఒకే మాట చెప్పారు, పార్టీని విడిచిపోదు, పార్టీ అనుసారం పాటించిన వ్యక్తే కరెక్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక ఎప్పుడు ఏ పార్టీ తొంగి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలు నాతో అయినంత ప్రతి ఒక్కరు పనిచేసాం కనుకనే ఈ స్థాయికి వచ్చిన అన్న ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తి ఖచ్చితంగా పదవులు ఏదో కూడా వరిస్తా కానీ తొందరపడి మాట్లాడదు, తొందరపడి చేయకూడదని ప్రత్యేకంగా తెలియజేశారు కనుక ఈ రోజు నేను అదే రకంగా అన్న చెప్పిన ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పడిపెట్టడం కనుక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం కల్పిస్తుంది ప్రత్యేక తెలుస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ విమర్శన కాదని, కానీ కాంగ్రెస్ పార్టీ బీదల గురించి, రైతుల గురించి ఎన్నలేని సేవలు చేస్తుంది కనుక ఈరోజు మీరే చూడండి. ఆ రోజు టీఆర్ ప్రభుత్వంలో వరి వేస్తే ఉరి అన్నారు, కానీ అట్లా రేవంత్ రెడ్డి వరి వేస్తే ఉరి కాదు 500 సంవత్సరాలకు బోనస్ ఇచ్చాడు. అంతేకాకుండా చూడండి, గత 10 సంవత్సరాల బీదలు ఎంతో ఇల్లు కూలిపోయినా, వర్షాలు గుడిసెలు కూలిపోయినా ఎంతో ఇబ్బంది, ఇప్పటి వరకు ఒక ఇల్లు కట్టలేదు. 10 సంవత్సరాలు ఏదో 4 డబ్బులు పెట్టుకున్నది, ఆ ఇల్లు కూడా ఇప్పటిదాకా పోలేదు. కొన్ని గ్రామాలకు కట్టిన కూలిపోయింది. ఉదాహరణకు మీ తేకరాజు 2 సార్లు మీ ప్రెస్ మీట్ ద్వారా మనం విజిట్ చేశాము. ఆయన ఎవరుండే పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఉండాలని భయపడే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో. అదే రకంగా ఈ రోజు మన కామారెడ్డి డివిజన్ అంతటా అదే రకంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, ప్రతి ఒక్క గుర్తించి బీదలను గుర్తించి ప్రతి ఒక్క గ్రామం లోపల 20, 25, 30 ఏ రకంగా బీదలు ఉంటే వాళ్ళకు అవసరం ఎవరైతే ఇల్లు లేని వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఇల్లు జరుగుతుంది. ఈ రోజు మనం చూసాం, నిన్నే గత 10 రోజుల నుంచి మనం అన్ని మండల లోపల అన్ని గ్రామాలు మా మండల నాయకులు, మా కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రతి ఒక్క ఊళ్ళో వీళ్ళంత త్వరగా వెళ్ళి అక్కడ ముగ్గువేయడము, శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే 10 నిమిషాలు ఒక అరగంట ముందు బిగ్నూరులో కూడా మేము వెళ్ళి అక్కడ 4 ఇళ్లకు మేము శంకుస్థాపన చేసి రావడం జరిగింది. ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీ చూడండి. ఇదే కాకుండా ఈ మధ్య మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ దాన్ని దృష్టిలో పెట్టడం కాకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, యువ వికాసం, యూత్ రాజీవ వికాసం తీసుకొచ్చారు. అది కూడా అతి తొందరలో యువకులందరూ మీ ప్రెస్ మిత్రులు ఎవరున్నా కానీ దాంట్లో ఉన్నారు. అందరం ఒకరంగా బీదలు వాళ్ళు కూడా పెట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. మా బిగ్నోల వాళ్ళకి మేము కూడా సాధ్యం హెల్ప్ చేస్తున్నాం. కనుక దయచేసి ఈ రోజు మేము అనేది అంటే మేము గ్రామం చెప్పాం, ఎక్కడ కూడా ఎవరు మన బీదలకు ఇల్లు ఇచ్చిన దగ్గర, మంజూరు చేసిన దగ్గర ఎవ్వరు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి అడగరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదే బీదల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతేకాకుండా ఈరోజు చూడండి, ఈ రాష్ట్రం లోపల చాలా మంది బీదలు ఉన్న మా రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కరెంట్ బిల్ 200 యూనిట్ల లోపు ఉన్నట్టు కరెంట్ బిల్ పూర్తిగా మాఫీ చేశారు. అంతేకాక మహిళల గురించి ఆలోచించి ఈ రోజు మహిళలకు బస్ ఫ్రీ చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా అభివృద్ధి కర్మలు చేస్తుంది. కానీ మేమే కొంచెం చెప్పలేకపోతున్నాక ఈ రోజు ఇప్పటినట్టు మా కాంగ్రెస్ నాయకులు అందరూ తెలియజేస్తున్నారు.